Subscribe to Color Frames. ఛాంపియన్స్ ట్రోఫీని మొదటి నుండి వివాదాలు చుట్టుముట్టాయి. వేదిక విషయంలో తొలుత పీసీబీ, బీసీసీఐ మధ్య వాగ్వాదం జరిగింది. దుబాయ్లో భారత్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాటు చేయడంతో ఈ వివాదం ముగిసింది. ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దీని కారణంగా బీసీసీఐకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఐసీసీ భారత బోర్డుపై కఠిన చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. విషయం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు రాయడం బీసీసీఐకి ఇష్టం లేదని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీనిని బీసీసీఐ ఖండించింది. దుబాయ్ లో టీమిండియా మ్యాచ్లు జరుగుతాయని, అందుకే భారత జెర్సీపై పాకిస్తాన్ పేరు రాయాల్సిన అవసరం లేదని బీసీసీఐ తెలిపింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం బీసీసీఐని తప్పుగా అభివర్ణించింది. ఆటలో రాజకీయాలను లాగుతుందని ఆరోపించింది. ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ మెగా ఈవెంట్ కు ఆతిథ్యం ఇచ్చే దేశం కాబట్టి కిట్ పై పాకిస్తాన్ పేరు రాయాల్సిన బాధ్యత భారత జట్టుకు ఉందని ఐసీసీ భారత బోర్డుకు తెలిపినట్లు సమాచారం. ఐసీసీకి సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ టోర్నమెంట్ లోగోను తమ జెర్సీపై ఉంచడం ప్రతి జట్టు బాధ్యత. అన్ని జట్లు ఈ నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే సమయంలో టీమిండియా జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ లోగో లేకపోతే బీసీసీఐ పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల కెప్టెన్లతో ఐసీసీ ఓ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ పాక్ లో జరగనుంది. అయితే రోహిత్ శర్మ ఈ కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అనే దానిపై బీసీసీఐ స్టాండ్ ను ఇంకా ప్రకటించలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.